ప్రదాయకుడు, రుణబాధ నివారకుడు, కుజదోష నివారకుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఆ స్వామి కొలువు తీరిన ఆలయం శ్రీ బాలాయుధ దండపాణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. బెంగళూరు నగరం రాజాజీ నగర్లో నెలకొని ఉన్నది. నేటి భక్తి సమాచారంలో ఈ బెంగళూరు బాలాయుధ దండపాణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శిద్దాం. సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం స్వామినాథ సుబ్రహ్మణ్యం ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. పతిత జనావన పార్వతి నందన బాల సుబ్రహ్మణ్యం భక్త జన ప్రియ పంకజలోచన ఉడిపి సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. విశాల ప్రాంగణం, ఎత్తైన రాతి ప్రాకారాలు, గోపురం ప్రాచీన ఆలయాల నమూనాలో ఉంటాయి. సుమారు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించే కొందరు భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని తమ ఇంట్లో సేవించి సత్ఫలితాలు పొందేవారు. భక్తులందరూ కలిసి స్వామి పేరుతో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ తర్వాత స్వామికి ఆలయం నిర్మింపచేయాలని సంకల్పించి 1991లో ఆలయం నిర్మింపజేశారు. ఉడిపి సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.